తమ సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేస్తూ బీఎస్పీ పార్టీకి సేవలు అందిస్తూ వచ్చామని, ఎవరో వచ్చి తాము ఆ అధ్యక్షులము, ఈ అధ్యక్షులము అని చెప్పుకొని పోతే చూస్తూ ఊరుకోమని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో ఇంతమంది ఉంటే తామెవరికి ఎలాంటి సమాచారం లేకుండా ఒంటెద్దు పోకడలతో ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తూ తమ బీసీలను పక్కన పెడుతున్నారని ఆరోపణ చేసిన ఆయన, ఇది ఎంత మాత్రం తాము ఒప్పుకోబోమని రాష్ట్ర అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చార్లయ్య, రవి గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మెదక్కెళ్ళి ఇక్కడ వచ్చి నర్సాపూర్లో వచ్చి నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వాళ్ళు మొన్న శంకరయ్యకు కొత్తగా పదవి ఇచ్చారు. కొత్తగా పదవి ఇస్తే ఏమైందంటే మమ్మల్ని విచారించకుండా వాళ్ళు పార్టీలో పని చేసుకుంటూ నర్సాపూర్లో మళ్ళా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని మేము ఉండంగా కూడా మాకు ఎన్నుకొని మాకు ఇంటిమిషన్ లేకుండా కూడా వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళని ఎన్నుకొని పేపర్ స్టేట్మెంట్లు కానీ ఇవి కానీ అవి కానీ ఇవి ఇచ్చుకుంటూ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మేము కొత్తగా ఎన్నుకున్నాము నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కథ అంతా ఏం నడుస్తుందంటే, ఇంతకుముందు మన మంద ప్రభాకర్ ఉన్నప్పుడు, అంతకన్నా ముందు ఉన్నప్పుడు ఈశ్వర్కు ఏం చేసిరంటే ఈశ్వర్కు సస్పెండ్ చేశారు. ఈశ్వర్కు పోస్టు లేకుండా చేసి మళ్ళీ ఇప్పుడు ఇబ్రాహిం శేఖర్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇస్తే ఇప్పుడు ఆయన ఏం చేస్తుండంటే కాంట్రవర్షన్ చూసుకుంటా ఎస్సీలను చూసుకుంటూనే ఆయన చేస్తుండు. మిగతా కులాలు ఉన్న వాళ్ళకు కూడా పక్కకు పెడుతుండు. ఆయనతోటి మిగతా కులాలతో కూడా మాట్లాడతలేడు. కాంట్రవర్షన్ మాట్లాడుతుండు. కాంట్రవర్షన్ అది బంద్ చేసుకొని అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి. కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తలేడు. మళ్ళీ మధ్యన ఈ సంగారెడ్డి అయినా మోహన్ వచ్చిండు. మోహన్ కూడా మాకు ఇంటిమిషన్ ఇవ్వకుండా ఇక్కడ స్థానికంగా పని చేస్తున్నాము. మేము ఆఫీస్ కొట్టుకొని మా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మేము బీఎస్పీ పార్టీలో పనిచేస్తున్నాము. మేము ఒక 4 years నుంచి పనిచేస్తున్నాం ఈ బీఎస్పీ పార్టీలో. ఇంతకుముందు నేను ఆర్టీసీలో పనిచేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నాకు వీళ్ళు పోస్ట్ చేయలేరు. నాకు ఇచ్చిన వాళ్ళకి పైదాకా పోతా, ఏదైనా చేస్తా. నాకు తెలియకుండా వచ్చి ఇట్లా పోస్టులు చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకొకటి, మెదక్లో మోహన్ అనే వ్యక్తి, ఆయన కండక్టరు, ఆయన ఏం చేస్తుండంటే వీళ్ళకి మొత్తం తెలియకుండా ఆయన తప్పిదారి పట్టిస్తుండు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కరెక్ట్ అయిన చర్యలు తీసుకొని ఆయన మోహన్కు ఖండించాలి. మోహన్ కూడా పార్టీలో లేడు. ఆయన పార్టీలో లేకుండానే ఇట్లా వీళ్ళకు తప్పిదారి పట్టిస్తుండు. ఏం దాకా అయితే అందాక పైదాకా కూడా పోతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మేము కూడా బీఎస్పీ పార్టీలో వర్క్ చేస్తున్నాము. ఎవరైనా ఇంతకుముందు శాంతయ్య కూడా ఉండే, శాంతయ్య కూడా వర్క్ చేసిండా చేయలేడా భగవంతుని తెలుసు. మేము 3-4 సంవత్సరాల కోలే ఆఫీస్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని ఇట్లా కాదని వచ్చి మాకు తెలియకుండా వచ్చి ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు. మోహన్ కానీ వాళ్ళు మన ఆనంద్ కానీ వీళ్ళు ఈశ్వర్ కానీ వీళ్ళంతా కరెక్ట్ అయిన పద్ధతిలో నడుస్తలేరు. మళ్ళీ ఇలా ఏం చేస్తున్నారంటే ఈ తెలుగు వాళ్ళకు వీళ్ళకి ఎస్సీలకు ఇట్లా విమర్శలు పెట్టుకుంటా పార్టీని బలోపేతం ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వర్ వచ్చిన సుందే ఈ పని నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మేము బీఎస్పీ పార్టీలో కొనసాగుతున్నాం. మాకు ఏంటి మిషన్ లేదు. వచ్చి ఇట్లా చేసారు కాబట్టి మేము ఏం దాకానైనా వస్తాం, పైదాకానైనా అతార్ సింగ్ దాకా కూడా వస్తాము, పైదాకా పోయి కూడా మాట్లాడతామని చెప్పి ఈ సందర్భం మనం చేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై తెలంగాణ, జై తెలంగాణ.